భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామ పంచాయతీ తిలక్ నగర్ గ్రామంలో నూతన చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టూ టౌన్ సిఐ రమేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్తు పదార్థాలకు బానిసలై ఎంతో మంది యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. చెడు వ్యసనాల వల్ల కలిగే నష్టాలను కొత్తగూడెం టూ టౌన్ పోలీసులు వివరించారు. యువకులు విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారనే సమాచారంతో వారిని మార్చడానికే ఈ ప్రయత్నమని తెలిపారు. ఈ సందర్భంగా తిలక్ నగర్ లో గుడుంబ గంజాయి పేకాట ఆడుతున్న వారిపై నిఘా ఉంచి వారికి అవగాహన కల్పిస్తామన్నారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలు వినియోగిస్తే ఆరోగ్యం దెబ్బతిని మతిస్థిమితం కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు. నేరాలు చేసే అవకాశం ఉందని, చదువు మానేసి మత్తు పదార్థాలకు అలవాటు పడి కొందరు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఎస్హెచ్ఓ రమేష్ కుమార్ తెలిపారు. బానిసలైన వారు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కోరారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు ఈ ప్రాంతంలో జరుగుతున్న వాటిపై పోలీసులకు వివరించడం జరిగింది. బ్లూ కోడ్ సిబ్బంది ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటారని, ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకురావాలని, మనకెందుకులే అని అనుకోకుండా అందరం చెయ్యి కలిపి గంజాయిని మత్తు పదార్థాలను నిర్మూలిద్దామని వారన్నారు. ఇంత మంచి అవగాహన కార్యక్రమం కల్పించిన మాజీ వార్డు మెంబర్ శివకుమార్ ను టూ టౌన్ సిఐ రమేష్ కుమార్ గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ, బ్లూ కోడ్ సిబ్బంది, పోలీసు సిబ్బంది, మాజీ వార్డు మెంబర్ అంతడల్ శివకుమార్, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు మాత్రమే పొడిచాక మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ తర్వాత మా సపోర్ట్ కూడా తీసుకోవాలి. మీరు జాగ్రత్తలు కంపల్సరిగా. పిల్లల్ని మేము పనికొస్తున్నామని వేరే వాళ్ళు ఇట్లా వదిలిపెడితే నడుతుందా? తాగుబోతు ఏదో ఉంటారు, గంజాయి కలవటోటి ఏదో ఉంటారు, ఇవన్నీ వేస్తే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా పిల్లల్ని ఎవరి మీద కూడా వదిలిపెట్టిపోవద్దు. ఓకే, మీకు ఎవరికైనా పిల్లలకు పెంచడం చేత కాకపోతే చైల్డ్ లైన్ వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా చూసుకోండి. అంతేగాని ఉట్టిగా వదిలిపెట్టకండి. అట్లాగే మొన్న వాళ్ళు చనిపోయిన ముస్లిం వాళ్ళ పిల్లలు ఉండే కదా, ఆ పిల్లల్ని యాక్చువల్ గా మేము చైల్డ్ లైన్ వాళ్ళకి చెప్దాం అనుకున్నాం. మరి ఎక్కడున్నారు ఇప్పుడు ఆ పిల్లలు? రామారావు ఉంటున్నారా? మేము కూడా వచ్చి తీసుకెళ్దాం అంటే వాళ్ళు చైల్డ్ లైన్ వాళ్ళకి అప్పచెప్దాం అనుకున్నాం. మేము వాళ్ళకి సంబంధించి ఎవరు రాలేదనేది ఆగాము. సో మేము కూడా ఏం చేస్తాం అంటే వాళ్ళని పిలిచి అప్పచెప్తాం. ఎందుకంటే ఆ పిల్లలు ఎవరి దగ్గర పెరిగారు నాకు తెలుసు. లాస్ట్ టైం అడిగినప్పుడే వాళ్ళు చెప్పారు వాళ్ళకి కూడా మేము చైల్డ్ లైన్ వాళ్ళు పిలిచి వాళ్ళకి అప్పచెప్తాం. ఓకేనా? సో ఇప్పుడు మేడం చెప్పినట్టు అక్రమ సంబంధాల గురించి మీకు చెప్పారు. మన రుద్రంపూర్ లో జరిగిన మర్డర్ కూడా అది అక్రమ సంబంధాల నేపథ్యంలో జరిగింది. ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు మా దృష్టికి తీసుకొస్తే మేము కౌన్సిలింగ్ ఇస్తాము. చెప్తే లేకపోతే మేము ఏం చేయాలో చేస్తాము. చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాం. కానీ మీరు మా దృష్టికి తీసుకురాక అట్లే వస్తే ప్రాబ్లం అవుతుంది. రెండోది, ఎవరికైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఇంటి పక్క వాళ్ళు మాకేంద్రీ అని కాకుండా మా దృష్టికి తీసుకురండి. మీరు వాళ్ళకి సపోర్ట్ చేసి మా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఇప్పుడు జంతువులు, కుక్కలు, మిగతా జంతువులు అన్ని ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటాయి. మనం మనసులో చేసుకోలేము. మనం కంపల్సరీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కకి ఏమైనా సమస్య వస్తే మిగతా 4 కుక్కలు వస్తాయి దాని సపోర్ట్ గా. మరొక మనిషికి సమస్య వస్తే మనం మనసులో పోలేమా? కాబట్టి ఉండి ఆ సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి మా ద్వారా పరిష్కారం చేసుకోవడానికి మీరు అందరూ ప్రయత్నం చేయాలి. చేస్తారా? మా పోలీసు సహకరిస్తారు కదా. మీ ఏరియాలో ఉన్నప్పుడు ఈ గుడుంబా ఎవరు అమ్ముతున్నారో, గంజా ఎవరు వస్తున్నారో అందరినీ కూడా మేము కూడా ఐడెంటిఫై చేసుకుంటాము. మీరు కూడా మా ఫోన్ నెంబర్ తీసుకొని, మా కుర్చీలో ఫోన్ నెంబర్ తీసుకొని మీరు మెసేజ్ పెట్టండి. మీకు మా చెప్పడం ఇష్టం లేకపోతే ఒక టెక్స్ట్ మెసేజ్ పెట్టండి. ఒకసారి ఇక్కడ ఉన్నారు వీళ్ళు మెసేజ్ పెట్టండి. ఓకే, ఇంకా మీకు మరి కానిస్టేబుల్కి చెప్పడం ఇష్టం లేకపోతే మీరు డైరెక్ట్ కాల్ చేసి కూడా చెప్పొచ్చు. డైరెక్ట్ కాల్ చేస్తే వాళ్ళు కూడా రికార్డ్ చేసుకుంటారు. కూడా మీ యొక్క వివరాలు ఎక్కడ కూడా బయటికి చెప్పకూడదు. అర్థమవుతుందా? మేము చెప్తే బయటికి తెలిసిపోయి మమ్మల్ని ఇబ్బంది పెడతారు అనే భయం అవసరం లేదు మీకు ఎవరు కూడా. మీరు చెప్పిన ఏ విషయాన్ని కూడా మేము బయటికి చెప్పము. మా పని మాత్రమే చేస్తాం. ఓకేనా? మీరందరూ సహకరిస్తారు కదా. థ్యాంక్ యూ. అందించినందుకు మీకు కృతజ్ఞత ఖచ్చితంగా మేము రుణపడి ఉంటాం సార్. అలాగే మాకు ఏ సమస్య వచ్చినా కూడా ఖచ్చితంగా మీ దృష్టికి తీసుకొస్తాం సార్. ఇప్పటి నుంచి మా వాళ్ళను కూడా చేసుకోకుండా ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఇంట్లో కూడా మేము చెప్పి ప్రతి విషయాన్ని కూడా మీ చెంతకు తీసుకొచ్చి అక్కడున్న కష్టాన్ని మాకు మీ దగ్గరనే మేము వెళ్ళగలుగుతాం సార్. దాని విషయంలో ఎటువంటి డౌట్ లేదు. అలాగే మనం కూడా సార్ ఇప్పుడు చెప్పాడు కదా, ఒక కుక్కని ఇంకో కుక్క బయట కుక్క కరవడానికి వచ్చినప్పుడు 4 కుక్కలు ఏరే కుక్కలు అవే వచ్చేసి ఆ కుక్కని బయటికి తరుము కొడతాయి. అలాగే మన ఇంటి పక్కన కానీ మనకు కానీ ఏరియాలో ఏ సమస్య ఉన్నా కూడా ప్రతి ఒక్కరం కూడా కలిసికట్టుగా పని చేసుకుంటేనే అది మనం దాన్ని రెక్టిఫై చేయగలుగుతాం. కాబట్టి అందరం అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే నేను ఒక చిన్న విషయం, మొన్ననే మా నాన్న స్వర్గరస్తులైనారు. దానివల్ల
అంటే ఎండ తీవ్రత వల్ల జరిగింది. అది ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల ఏం రాక కొంచెం అది కూడా లేకుంటున్నది. మనం కూడా అందరూ కూడా కూలి పని చేసుకునే వాళ్ళు అది ఉన్నారు కాబట్టి లేబర్ ఇన్సూరెన్స్ అనేది కూడా ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ఒకవేళ మీరు చేయలేకపోయినా ఉన్నా మీ తరపు నుంచి వెళ్ళి అంతకుముందు మీకు ఈశ్రమ్ కార్డ్స్ ని ఇక్కడ పిలిపించి చేయించడం జరిగింది కదా, అలాగే నేను మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి మంచి మీ సేవాదాన్ని పిలిపించి చేపిస్తా. మీకు అందరికి ఏ రోజు ఖాళీ ఉంటుందో ఆ రోజు నాకు చెప్పండి, ఆ రోజు చేయించడం జరుగుతాను. ఓకే అమ్మ అందరికి. ఇప్పుడు చెప్పినట్టుగా లేబర్ కార్డ్ అందరికీ ఉండే ఉంటది, తెలిసి తెలియక చేసుకోరు. ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు మీకు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి అది చేసుకోండి. ఇన్సూరెన్స్ ప్రాపర్ గా చేసుకోండి. అది గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి మీకు ఉపయోగకరంగా ఉంటుంది. అందరికి కూడా అవగాహన కల్పించాలి. ఓకే, ఇంతవరకు ఇలా పోలీస్ స్టేషన్కి వచ్చిన చేతులు లేపండి. పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు చేతులు లేపండి. మీరు మీ సమస్యలలో పోలీస్ స్టేషన్కి వచ్చారా? మరి పోలీస్ స్టేషన్ స్పందించారా లేదా? ఏమన్నా మరి స్పందించకపోతే చెప్పండి. ఓకే, ఇప్పుడు కూడా మీకు ఇక్కడి నుంచి కూడా మేము ఈ వాడకి 2 ఏఎస్ఐ మేడం వస్తారు, 2 ఎస్ఐలు వస్తారు. ఇక్కడే అవసరం ఇక్కడే పరిష్కరిస్తారు. ఇక్కడ పరిష్కారం కాకపోతే నా దగ్గర తీసుకొస్తారు, నా దగ్గర పరిష్కారం చేస్తారు. నా దగ్గర పరిష్కారం చేసినప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది, మీరు కూడా సహకరించాలి. ఓకే, టార్చర్ ఇంకా ఎక్కువైంది సార్. నువ్వు ఎట్లా కంప్లైంట్ పెట్టినావు, నా పరువు తీసినావు, వాడు నా బట్టలు కూడా పెట్టిండు. టార్చర్ ఎక్కువ చేశాను సార్. నీ భర్తనా? వాళ్ళు ఇప్పుడు ఇక్కడ చెప్తానే కదా, బియ్యం బాడబోతాడు, గిన్నెలు బాడేస్తాడు. నీ కొడుకు నీ భర్త? నా కొడుకు లేదు, మా పాప. ఏమన్నా నువ్వు ఏం చదువుకుంటున్నావు? బీఫార్మసీ కంప్లీట్ చేసినావా? వెరీ గుడ్. ఎంతమంది ఒకవేనా? ఆయన పెట్టే టార్చర్ కి నేను హోటల్లో పని చేసుకొని నేను పని చేసుకుంటే నన్ను నా తిండి నేను వండుకొని తినని ఎడతాను. అవును సార్, ఎత్తేస్తాడు మొత్తం సామాన్లు ఎత్తేస్తాడు. అసలు ఎంత వయసు ఉంటుంది మీ భర్తకి? 52 వచ్చింది సార్. మా తల్లి చచ్చిపోతే నేను ఎక్కడ పడుకోవాలో కూడా నాకు తెలియదు సార్. గుడ్డలతోని సంపలతో ఉరికిస్తాడు సార్. వండుకొని తిండితోనో లేదో కూడా నాకు డౌట్. అదే ఇప్పుడు మీరు నేనేమంటున్నా అంటే కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉన్నప్పుడు అవి పోలీస్ స్టేషన్ చెప్పాలి. ఓకే, మీరందరికీ మరి సెలవు తీసుకోవచ్చా? అవును, ఇక్కడ చూడండి. ఇక అన్ని తిరగాలంటే మరి మన ఇక్కడి నుంచి మొదలుకుంటే రామవరం బ్రిడ్జి వరకు, అటు గరిపేట వరకు, ఇటు రాంపూర్ వరకు, కాబట్టి కొన్ని సందర్భాలు ఇబ్బంది అవుతుంది. ఓకే, మందు దగ్గర పోయి మందుతోనే ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? పోతాడు. ఈ తిలక్ నగర్లోనే తాగుతాడు సార్. మా తిలక్ నగర్లో 5 నిమిషాల్లోనే నేను బయటికి లేసి వాష్రూమ్ పోయి వచ్చి సప్లైకి ఏం ఎరగనట్టు 24 గంటలు 5 నిమిషాల్లో. సరే ఆకలి వాళ్ళని కూడా అడగండి సార్. నేను చెప్పింది అబద్ధం అనుకుంటే సార్. ఇప్పుడు నువ్వెందుకు అబద్ధం చెప్తావు? మా ఇంట్లో 5,000 కూడా కొట్టేసింది సార్. ఈ తాగుబోతులు ఒక 7 ఉన్నారు. ఏదో వాళ్ళు మరీ తెల్లాలి తాగడమే వాళ్ళకి. ఇంకా మరో ఒక్క పని లేదు. భార్య పిల్లలు ఇల్లు వాకిలి పట్టుకునేది ఏం లేదు. పాత ఊరని అడగండి సార్. ఇంట్లో రోజు డిస్టర్బ్ ఈ ఏరియాలో మీరు స్టార్ట్ చేస్తాం. ఓకేనా సార్? తాయిన మత్తులో నా బుర్ర కూడా బగాలు తెగితే నిన్న మొన్న 2 బాటిల్ రక్తం కూడా ఎక్కించుకున్నా సార్. తాయిన మత్తులో 7 కుట్లు పడ్డాయి సార్. బట్టలు చింపటం, ఇంట్లో సామాన్లు ఎత్తేయటం, వాడితే తల్లినే మమ్మల్ని ఏం చేస్తారు? సరే, మేము ఇప్పుడు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందని మాట్లాడుతాం. సార్ చూడమ్మా, ఇప్పుడు ఏ పొలిటికల్ వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి యాక్టివిటీస్ యాక్సెప్ట్ చేయరు కాబట్టి ఎవరు చెప్పరు మాకు. ఇక్కడ గంజాయి గుడంబ ఏమైనా గొడవలు పని చేసి లేదు. వాళ్ళు కరెంట్ వైర్ సర్వీస్ పీకేసింది సార్. పూలకుండి పలకొట్టేసింది.